5 ఇయర్స్ ఈరోజు మనము 10 జూలై 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ 16/10/2024 అండి. 5th మోడల్ పేపర్లో ఉన్నాము. అందులో 102 సెకండ్ బ్లాంక్ అండి, 102 బ్లాంక్. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 3136 మస్ట్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ అన్నారు. ఈ సమ్ నుంచి చేసుకుంటున్నాం 102 102 నుంచి. సో దీనికి త్రో ఆప్షన్ నుంచి చూసుకుంటామండి. 3136 ఇంటూ 7 వేస్తే మనకి 21,952 వస్తుంది. దాన్ని మనం ఎక్స్పాండెడ్ ఫార్ములా చేసుకుంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్ 28 హోల్ క్యూబ్ కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్ అవుతుందండి, 4th ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి 103. ఏ సర్కిల్ విత్ రేడియస్ ఏ units inscribed in a square. Suppose a die dropped on the square region, then the probability that it will land inside the circle is అన్నారు. సో దీనికి మనం ఏం చేసుకుంటామంటే ఒక స్క్వేర్ షేప్డ్ డయాగ్రామ్ వేసుకొని దాంట్లో సర్కిల్ షేప్ డయాగ్రామ్ వేసుకుంటే విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ అన్నారు కాబట్టి వాట్ ఈస్ ప్రాబిలిటీ ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అవుతుందండి. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పెద్దది కాబట్టి సో పై ఏ స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్. ఇక్కడ సైడ్ వచ్చేసి 2a అవుతుందండి. సో పై అనేది 22/7 తీసుకోమన్నారు. సో పై బై 4 అవుతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 22/7 ఇంటూ 4 ఈక్వల్ టు 11/14 వస్తుందండి ఆన్సర్ దీనికి వచ్చేసి. నెక్స్ట్ 104. నాట్ 4 బ్లాంక్ చూసుకుంటే ఏ కోన్ ఆఫ్ హైట్ 10 centimeters అండ్ రేడియస్ ఆఫ్ బేస్ 5 centimeters ఇది మేడప్ ఆఫ్ మోడలింగ్ క్లే. A child reshapes it in the form of a hemisphere, then the radius of hemisphere is అన్నారు. సో దీనికి కోన్ షేప్ డయాగ్రామ్ వేసుకొని విచ్ ఈస్ హైట్ రేడియస్ హెచ్ ఈక్వల్ టు 10 centimeters, ఆర్ ఈక్వల్ 5 centimeters అకార్డింగ్ టు ద సమ్. సో ఈ కోన్ షేపుడు మోడలింగ్ క్లేతో చేసిన కోన్ షేప్ని హెమిస్పియర్లోకి మార్చాడంట రీషేప్ చేసుకుంటే చైల్డ్. దాని యొక్క రేడియస్ కనుక్కోమన్నారు. సో దిస్ వాల్యూమ్ ఈక్వల్ టు హెమిస్పియర్ వాల్యూమ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ అండి 1/3 πr² హెచ్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 2/3 πr³. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే మనకి ఈ విధంగా r³ ఈక్వల్ టు 125 వస్తుంది, r ఈక్వల్ టు 5 వస్తుందండి. నెక్స్ట్ ఐడెంటిఫై ది ఫాల్స్ స్టేట్మెంట్. 1 lakh ఈక్వల్ టు 1000 hundreds. 1 lakh మీన్స్ 5 zeros, 1000 hundreds మీన్స్ 5 zeros. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. 1 crore ఈక్వల్ 1000 thousands. 3 + 3 6. సో 7 zeros ఉండాలి కదా క్రోస్ కాబట్టి ఇది రాంగ్. ద మిలియన్ ఈక్వల్ 6 zeros కాబట్టి 10 lakhsలో 6 zeros సరిపోతుంది. 1 crore ఈక్వల్ టు 10 million. మిలియన్ మీన్స్ 6 zeros. 6 + 1 7. క్రోర్లో 7 ఈక్వల్గా అవుతున్నాయి కాబట్టి దిస్ వన్ ఆల్సో కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్? సెకండ్ వన్. ద వాల్యూ ఆఫ్ 1/2% ఆఫ్ 64 మీన్స్ దిస్ వన్ 8 అవుతుందండి. డైరెక్ట్గా సమ్ చేసుకోవడమే. 25/200 ఇంటూ 64 వస్తుంది. దట్ మీన్స్ 8. నెక్స్ట్ 107 వచ్చేసి మోడ్ ఆఫ్ సర్టన్ అబ్జర్వేషన్స్ ఈజ్ కే. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2 దెన్ ద మోడ్ ఆఫ్ ద న్యూ డేటా ఈజ్. సర్టన్ అబ్జర్వేషన్స్ మనము ఏదైనా నెంబర్స్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి ఈ సమ్. లెట్ us assume that some numbers are certain observations 4 4 5 6. Here mode is 4. సపోజ్ మనం 2 డిక్రీజ్ చేసినప్పుడు 2 2 3 4 అవుతుంది. అబ్జర్వేషన్స్ చేంజ్ అవుతాయి. దెన్ ద మోడ్ ఈజ్ 2 అవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? k-2 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. The perimeter of a rectangle is 10 centimeters and length is 22.4 centimeters. Then breadth is. What is the perimeter formula? 2 of l plus b equal 10. L means 2.4 plus b equal 10. సో బీని కరెక్ట్గా చేసుకుంటే 2.6 centimeters వస్తుందండి మనకి. దీనికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 109th సమ్ వచ్చేసి 3 points 4, p 5, 6 and 6, 8 ఆర్ కొలీనియర్. దెన్ వాల్యూ ఆఫ్ p ఈజ్ అన్నారు. సో దీనికి x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే 3 పాయింట్స్ని డెల్టా ఈక్వల్ టు 0. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0. కొలీనియర్ కాబట్టి వాట్ ఈస్ ద ప్రాపర్టీ? ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 ఫార్ములా ప్రకారం చేసుకోవాలండి. దీనికి వచ్చేసి p ఈక్వల్ టు 4 వస్తుందండి.
Next, the mean of 11 observations is 40 if the mean of first 6 observations is 35 and the mean of last 6 observations is 42, then the 6th observation is అన్నది. దీనికి షార్ట్కట్లో ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ మనము టోటల్ అబ్జర్వేషన్స్ 11 కాబట్టి ఎక్స్ సమ్ అనేది ఎక్స్ తీసుకుంటే ఎక్స్ బై 11 ఈక్వల్ టు 40, ఎక్స్ ఈక్వల్ 440. 6th అబ్జర్వేషన్ కనుక్కోమన్నారు. సో 440కిను ద డిఫరెన్స్ బిట్వీన్ 440 అండ్ దిస్ వన్ అండి 35 ఇంటూ 6, 35, 6 అబ్జర్వేషన్స్ ఇస్ 35 అన్నారు కాబట్టి 35 ఇంటూ 6 ప్లస్ లాస్ట్ 6 అబ్జర్వేషన్స్ 42 ఇంటూ 6. సో ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ 440 అండ్ 462 డిఫరెన్స్ ఈస్ 22 కాబట్టి 6th అబ్జర్వేషన్ వచ్చేసి మనకి 22 అవుతుందండి ఈ సమ్కి ఆన్సర్. నెక్స్ట్ 111. ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ x square plus 5x plus 6 centimeter square and one of the diagonal is x plus 2 centimeters, then the second diagonal is అన్నారు. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ఏ రాంబస్? diagonal 1 into diagonal 2 by 2. సో diagonal 1 x plus 2, సెకండ్ diagonal y అనుకుంటే let the second diagonal y అనుకుంటే y by 2 ఈక్వల్ టు x square plus 5x plus 6. దీని నుంచి వైని కథగా చేసుకుంటే మనకి ఈ విధంగా 2 of x plus 3 వస్తుందండి. ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, ఇక్కడ 2 కామన్ తీసి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దిస్ వన్ ఫస్ట్ వన్ చూడండి ఇంటూ వచ్చేసింది ప్లస్ వచ్చేసింది, డిఫరెంట్ సింబల్స్. 2/5 ఇంటూ బ్రాకెట్ ఇక్కడ మనము డిలీట్ చేసేసాము, ఇంటూ 3/2 ప్లస్ 2/5 ఇంటూ 5/7. 2/5 అనేది ఈచ్ వన్తో మల్టిప్లై అవుతుంది. సో డిస్ట్రిబ్యూటివ్ లా, దిస్ వన్ ఈజ్ కాల్డ్. నెక్స్ట్ వన్ సింబల్స్ డిఫరెంట్, సేమ్ నెంబర్స్ ఈక్వల్ టు 0, ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఈజ్ రివర్స్, ఇంటూ మల్టిప్లికేటివ్ కామ్యుటేటివ్ లా. నెక్స్ట్ దిస్ వన్ అండర్ ఎడిషన్ 3 నెంబర్స్ ఆర్ సేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఆర్ డిఫరెంట్. సో దిస్ వన్ ఈజ్ అసోసియేటివ్ లా. ఈ విధంగా చూసుకోవాలండి జాగ్రత్తగా, ఈ లాస్ ఇంపార్టెంట్ మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ. నెక్స్ట్ 113. 15% of 20 plus 20% of 30 equal to x% of 50, then x equal to, that means 15/100 into 20 plus 20/100 into 30 equal to x/100 into 50, that means x equal to 9 into 2 18. If 2 dice are rolled simultaneously, then the probability of getting odd numbers on both, this one is 114th sum అండి. The favorable outcomes of ఫర్ 1 die ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్ అంటే మనకి 1 3 5 వస్తాయి కాబట్టి 1 3 5. ప్రాబిలిటీ వచ్చేసి 3/6 ఫర్ 1 dieకి. ప్రాబిలిటీ ఆఫ్ 2 dice మీన్స్ 3/6 ఇంటూ 3/6 ఆర్ 1/2 ఇంటూ 1/2, దట్ మీన్స్ 1/4. హియర్ జస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై 2 సేమ్ ప్రాబిలిటీస్ అండి. దిస్ వన్ ప్రాబిలిటీ ఫర్ గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ ఆన్ ద బోత్ డైస్ మీన్స్ ఈచ్ వన్ ప్రాబిలిటీని కనుక్కొని ఆ ప్రాబిలిటీస్ మనం సేమ్ ప్రాబిలిటీస్ వస్తాయి కాబట్టి డైస్కి మల్టిప్లై చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ మెథడాలజీలో 6 బ్లాంక్స్ ఇస్తారు. గణితము, సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం నిర్వచించిన వారు. నిర్వచనం నుంచి వచ్చిందండి బెల్. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. దీన్ని నిరూపించిన వారు పైథాగరస్. అభ్యాసకుడు సమస్యలను సాధించే పద్ధతిని అర్థం చేసుకోవడం అనేది విద్యా ప్రమాణానికి చెందుతుంది. అర్థం చేసుకోవడం కాబట్టి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథక రచనలో సాధారణీకరణం కంటే ముందు జరగవలసిన సోపానం ఏంటి అంటే సంసర్గం అని. సోపానాలు వరుసగా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మదింపు అనేది పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది. నెక్స్ట్ ఆగమన ఉపగమనానికి చెందిన లక్షణం వచ్చేసి పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. పరిశీలన చేయడం ద్వారా అనేది మనకి ఇక్కడ సాధారణీకరణ జరుగుతుందండి, ఆగమన ఉపగమనం. నెక్స్ట్ మోడల్ పేపర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.